జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ అందులో ప్రయాణిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ ప్రారంభించారు. సొరంగ మార్గం వల్ల రోజుకు 27 లక్షల ఇంధనం పొదుపు చేసే అవకాశం ఉంది. ఆసియాలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ శ్రీనగర్ నగరాల మధ్య జాతీయ రహదారిపై ఇది నిర్మించబడింది. చెనాని నష్రి వద్ద ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని నష్రి వద్ద దీన్ని నిర్మించారు. 41 కిలోమీటర్ల నుంచి 10.9 కిలోమీటర్లకు ఈ సొరంగ మార్గం వల్ల రహదారి తగ్గుతుంది. ఏడాదికి 99 కోట్ల రూపాయల మేర ఆదా కలుగుతుంది. ప్రధాని మోదీ ప్రస్తుతం దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఇది జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై
చెనాని నస్రి వద్ద నిర్మించారు. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ద్వారా ప్రధాని ప్రయాణిస్తున్నారు. దీనివల్ల 41 కిలోమీటర్ల దూరం ఉన్న రహదారిని 10.9 కిలోమీటర్లకు తగ్గించగలిగారు. దీనివల్ల ఏడాదికి 99 కోట్ల రూపాయల మేర ఆదా కలుగుతుంది. జమ్మూ కశ్మీర్లో దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఆ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు. దాదాపు 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం జమ్మూ కశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ నగరాల మధ్య జాతీయ రహదారిపై చెనాని నస్రి మధ్య నిర్మించబడింది. 41 కిలోమీటర్ల ఉన్న ఈ రహదారిపై ఈ సొరంగ మార్గం వల్ల 41 కిలోమీటర్ల దూరం 10.9 కిలోమీటర్లకు తగ్గించగలిగింది. ఏడాదికి దీనివల్ల 99 కోట్ల రూపాయలు ఆదా కలుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు జమ్మూ కాశ్మీర్లోని చెనాని నస్రి వద్ద నిర్మితమైన దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గం. ఇది దాదాపు 9 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ జాతీయ రహదారిపై 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని నస్రి మధ్య నిర్మించబడింది. దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ఆ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు. ఇది జమ్మూ కశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని నస్రి వద్ద నిర్మితమైంది. ఇది 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం. దీనివల్ల 41 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిని 10.9 కిలోమీటర్లు తగ్గించగలిగారు. దీనివల్ల ఏడాదికి 27 లక్షల ఇంధన పొదుపు అవుతుంది. తద్వారా ఏడాదికి 99 కోట్ల రూపాయల మేర ఆదా చేయబడుతుంది.
దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గాన్ని జమ్మూ కాశ్మీర్లోని చెనాని నస్రీ వద్ద నిర్మించారు. దీన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ద్వారా ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం ఆదా చేయవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మించబడ్డ దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గం దృశ్యాలు మనం చూస్తున్నాం. దీన్ని ప్రధానమంత్రి మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అనంతరం ఈ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ద్వారా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మధ్య 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. తద్వారా ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. ప్రధానమంత్రి మోదీ దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిపై నిర్మించబడిన సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం ద్వారా రోజుకు 27 లక్షల ఇంధనం పొదుపు చేసే అవకాశం లభిస్తుంది. ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం పొదుపు చేసే అవకాశం ఉంటుంది. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని నస్రీ వద్ద నిర్మించారు. దీనివల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గం జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని నస్రీ వద్ద ప్రారంభించబడింది. ఈ 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గవర్నర్తో పాటుగా ఆ సొరంగ మార్గం ద్వారా ప్రయాణిస్తున్నారు. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చెనాని నస్రీ వద్ద నిర్మించారు. దీనివల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మధ్య దూరం 30 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం పొదుపు చేసే అవకాశం ఉంటుంది.
మనం చూస్తున్న తాజా దృశ్యాలు జమ్మూ కాశ్మీర్లోని దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గం ద్వారా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చినాని నస్రీ వద్ద నిర్మించబడింది. దీనివల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి 30 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. దీని ద్వారా రోజుకు 27 లక్షల ఇంధనం పొదుపు అవుతుంది. తద్వారా ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం పొదుపు చేసే అవకాశం ఉంటుంది. దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గం జమ్మూ కాశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై చినాని నస్రీ వద్ద నిర్మించారు. దీన్ని కొద్దిసేపటి క్రితం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 9 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం జమ్మూ కాశ్మీర్లో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని 30 కిలోమీటర్ల మేర తగ్గిస్తోంది. తద్వారా రోజుకు 27 లక్షల ఇంధనం పొదుపు అవుతుంది. ఏడాదికి 99 కోట్ల రూపాయల ఇంధనం పొదుపు చేసే అవకాశం లభిస్తోంది. ప్రధానమంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఉన్నారు. అత్యంత పొడవైన సొరంగ మార్గం ద్వారా ప్రధాని ప్రయాణిస్తున్నారు. దీని పొడవు 9 కిలోమీటర్లు. Photograph with the employees of the companies. These are people who actually brought this dream, made this dream into reality in a time frame of just about 4 years, which is a record in itself. And of course, it's an engineering marvel to cut the tunnel, to cut a mountain for 19 long kilometers and provide a tunnel in such a short span of time. The Prime Minister waving at the people, at the actual workforce behind this tunnel. After inaugurating the tunnel and dedicating it to the nation, the Prime Minister heading back from the Chinani Nashri tunnel. Now the Prime Minister from here will go down to Udhampur, where he shall be addressing a public rally
after dedicating to the nation this tunnel, he shall be speaking to the people of Jammu and Kashmir. I'm sure he has a message to deliver. We shall be beaming that rally live to you in a little while, because the Prime Minister will now be taking off from Chenani, which is a little distance from Udhampur, and he'll be landing in Udhampur, where he shall be addressing the people of Jammu and Kashmir.